తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 4 నెలలుగా ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న కవితను 10 రోజులుగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. గత వారం ఆమె కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేసిన అనంతరం ఆమెను తిరిగి తీహార్కు తరలించారు. ఆమె పరిస్థితి చూసిన వెంటనే భర్త అనిల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కవితను ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిన వెంటనే తండ్రి కేసీఆర్ కన్నీరు పెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. కవితకు తొలుత వైరల్ ఫీవర్ ఉన్నట్లుగా భావించారు. వైద్య పరీక్షల్లో డెంగీ ఫీవర్ వచ్చినట్లు గుర్తించారు. జైల్లో దోమలు పెరిగిపోవటం కారణంగానే ఆమెకు ఈ పరిస్థితి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆమె 9-10 కిలోల బరువు తగ్గినట్లుగా చెబుతున్నారు. సరిగ్గా తినటం లేదని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదని తెలుస్తోంది. గంటల కొద్దీ పుస్తకాలు చదువుతూ విశ్రాంతి తీసుకోవడం లేదని, అందుకే ఆమె త్వరగా అనారోగ్యం పాలయ్యారని కూడా తెలుస్తోంది. కవితకు బెయిల్ రాకపోవటం, వరుస ఛార్జ్ షీట్లు నమోదు కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆమె బెయిల్ పిటిషన్లు కూడా తోసివేతకు గురవుతున్నాయి. 100 రోజుల పైన తీహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ రాకపోవడంతో ఇకపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. కవిత వైద్య పరీక్షలపై వేసిన పిటిషన్ కూడా సంపూర్ణ ఆమోదం పొందలేకపోయింది. వైద్య పరీక్షలకు అనుమతించిన కోర్టు ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్టులకు అనుమతించలేదు. అవసరమైతే జైలు అధికారులు ఎయిమ్స్ లో పరీక్షలు చేయించాలని సూచించింది. ఈ నేపథ్యంలో కవితకు సుప్రీం బెయిల్ ఇవ్వకుండా మరికొన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తే ఆమె ఆరోగ్య పరిస్థితి ఏమిటన్న ఆందోళన కుటుంబ వర్గాల్లో మొదలైంది. ఆమె సోదరుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలించారని తెలిసిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్లి పలకరించొచ్చారు. బెయిల్ కు సంబంధించి సీనియర్ న్యాయవాదులతో చర్చించారు. కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఆమెకు ఇంతకాలం బెయిల్ రాలేదని, త్వరలోనే బెయిల్ వస్తుందని లాయర్లు ధైర్యం చెప్పారు. నిజానికి కవితను మార్చి 15న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి 2 ఛార్జ్ షీట్లు అదనంగా దాఖలయ్యాయి. వాటిపై ఇంకా విచారణ జరగాల్సి ఉంది. వాటిని సాకుగా చూపి కవితకు బెయిల్ ను ఈడీ, సిబిఐ తిరస్కరిస్తూ వస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.